శ్రీనివాస్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం భారతదేశంలో భూమి లేనటువంటి ప్రతి ఒక్కరికి భూములు కల్పించేటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వ భూములు పంచాం. అదేవిధంగా భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించుకుంటే భూములు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. ఈరోజు నువ్వు రాజుగా ఉండొచ్చు, ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఒక బాధ్యతారహితమైనటువంటి బాధ్యతల్లో ఉండి మాట్లాడాల్సినటువంటి పదాలు, ఆయన మాట్లాడినటువంటి రాష్ట్ర కార్యదర్శి పైన ఆ పదాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో నీవు మొట్టమొదటగా గత ఎంపీగా ఉండేటప్పుడు నీకు ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసి నీ పైన దాడి చేసినప్పుడు వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్టులు మొట్టమొదటిగా దాన్ని ఖండించడం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు శ్రీనివాసరావు గారిని? ఈరోజు నీ గురించి నీ నియోజకవర్గంలో నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పేదలకు ఇంటి స్థలాలు వేసుకుని కుర్చీల్ని తొలగించిన దానికి కమ్యూనిస్ట్ పార్టీలు బాధ్యతగా శ్రీనివాసరావు గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి పేదలకు అండగా నిలబడడం జరిగింది. పేదలకు అండగా నిలబడమే కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత కాదా? స్థానికంగా ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లేసి గెలిపించలేదా? నీవు రావాలా మాకంటే ముందు అక్కడికి వచ్చిన తర్వాత నీవు రాకుండా పోతే నీ అన్నదండలతో కుర్చీలు తొలగించినామని చెప్పేసి మాకున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి ఉన్న సమాచారం మేరకు ఇది 30 రోజులు టైం ఇస్తాం. ఈ 30 రోజుల లోపల గాను మీరు యథాప్రకారంగా కుర్చీలు గాను యథాప్రకారంగా కుర్చీలు గాను నిలబెట్టకపోతే మేము నీ యొక్క ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ బయట పెడతామని చెప్పారు. వాస్తవంగా చెప్పాల్సింది, ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, తెలుగుదేశం కావచ్చు లేదా వైసీపీ కావచ్చు, అనేకమైనటువంటి పార్టీల పైన ఉన్నది వాస్తవాలు మాట్లాడే కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు మాట్లాడరు. మరి అలాంటి కమ్యూనిస్టుల పైన బురద జల్లి ఒరే బొచ్చు అని చెప్పి మాట్లాడేటువంటి తీరుని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా తక్షణమే దీన్ని ఖండించాలి. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఎట్టయినా మనం చూసాం. ఇప్పుడు ఈయన అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్లో నీతులు చెప్పుకుంటూ లోపల ఈ విధమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం సరైంది కాదు. రఘురామకృష్ణ గారికి చెప్తా ఉన్నాం, మీరు కానీ దీన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కలుసుకొని ఈ ఒక ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రఘురామకృష్ణ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరియు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఒక పేదల పక్షాన పోరాటం చేసేటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ వ్యతిరేకిస్తూ ఉంది. అలాగే బేషరతుగా తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సభా మర్యాదని కాపాడాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజున పేదల పక్షం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల పైన ఈరోజు విమర్శలు చేయడం, అది కూడా ఛాలెంజ్ చేస్తారంట. 30 డేస్లో నీ భాగవతం చూస్తానంటాడు, 30 డేస్లో నీ కప్ చూస్తానంటాడు. నువ్వు అనుకుంటున్నావు నీకు ఇంకా జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి కొట్టించాడు నన్ను, ఆ డిగ్రీ ఈ డిగ్రీ ఉపయోగించాడు, అయ్యో మరో ప్రజలారా కాపాడండి అని చెప్పని ఆ రోజు నువ్వు బిచ్చమెత్తుకున్నట్టు ఆ రోజు ప్రతిపక్ష పార్టీని అడగలేదా? ఇది వాస్తవం కాదా? ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నారేమో, ఆయన కొట్టించాడని చెప్పని ఇక్కడ పేదల కోసం పనిచేస్తుంటే కమ్యూనిస్టు పార్టీల పైన నువ్వు ఈ రోజున మాట్లాడతావా? నీ భాగవతం తెలిసి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏ విధంగా లూటీలు చేశావు, ఏ విధంగా దుమ్మిలు
లావాదేవీలు చేశావు, ఏ విధంగా బ్యాంకులకు టొకరా కొట్టావు, నీ ఆస్తులు వ్యవహారాలు అప్పుడు వీటిలో చూపించాలని చెప్పి నీతో చెప్తున్నావు. అప్పుడు వీటిలో ఉంటున్నావు కదా, ఏం చూపించినావు అప్పుడు వీటిలో? నీ కేసులు చూపించావు, ఆ కేసు వివరాలు తెలియదు అనుకున్నావా? మరి శ్రీనివాసరావు గారి పైన 30 రోజులు తేలుస్తావు, నీకు అర్థన్నావు. ఏం తెలుస్తావు? పేదల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వాలు, అవి చూస్తావు శ్రీనివాసరావు దగ్గర. నువ్వు బొచ్చన్నావు కదా, శ్రీనివాసరావు దగ్గర ఆయన ఇంటి కూడా పెరగరావు. ఆయన పక్షాన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పేదవారు కూడా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీల పక్కన చెప్పని గుర్తు పెట్టుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రఘుపతి రామకృష్ణ గారికి మేము సవాలు చూస్తున్నాం. నువ్వు చేయడం కాదు, 30 రోజుల్లో మేము చెప్తున్నాం, ఖచ్చితంగా క్షమాపణ చెప్పు, లేకపోతే కనుక ఈ కూటమి ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి ఆయన. నీ మాదిరి ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఇంకొక రాష్ట్రంలో తెలియనటువంటి మనిషి కాదు. యావత్ భారతదేశంలో ఏ మూలకు పోయినా సిపిఎం పార్టీ అంటే తెలుసు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వి శ్రీనివాసరావు గారంటే బెంగాల్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబాసు గారి దగ్గర నుంచి కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈకే నైనారు లేదా ఈఎంఎస్ నంబూద్రిపాదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్, త్రిపుర రాష్ట్రంలో మాణిక్ సర్కారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గౌరవించదగిన గొప్ప వ్యక్తి వి శ్రీనివాసరావు. ఒక పత్రికకి ఎడిటర్గా పనిచేశాడు ఆయన. ఊరికి అల్లాటప్ప మనిషి కాదు. ఈయన హైయెస్ట్ ఇంటలెక్చువల్, ఈ భారతదేశంలో అత్యంత మేధావుల్లో ఒకరాయన. ఒక జాతీయ రాజకీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిని పట్టుకొని నువ్వు ఒక గొడ్డివి, నీకు ఓ అంటే నారాలు బూతులు తప్ప ఏమి రాని ఒక పనికి మాలిన చెత్త క్యాండిడేట్ నువ్వు. ఏ రోజు నేను టీవీ ఛానల్స్ చాలాసార్లు ఆయనతో పాటు కలిసి డిస్కషన్లో పాల్గొన్నా. నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకోటి రానటువంటి దౌర్భాగ్యపు మనిషి నువ్వు. ఉండి ప్రజల దౌర్భాగ్యం అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం అనేది. నువ్వు చేసింది తప్పు. ఉండిలో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళు కూలగొట్టినావు నువ్వు. కూలగొట్టిన ఇళ్లను సందర్శన చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ పట్ల అన్యాయంగా ప్రవర్తించారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, లేదంటే ఎవరు ఒక్కడు కూడా బాధ్యత వహించాల. ఇళ్ళు కూలగొట్టేసి ఇల్లు ఎందుకు కూలగొట్టావా నువ్వు, దాన్ని బాగు చేయి అని చెప్పి చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఆ ఉండిలో ఎవడన్నా అక్రమాలకు పాల్పడినటువంటి ఏదేదో పెద్ద అక్రమార్కులందరినీ లేకుండా చేసే ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు. ఉండిలో ఎకరాల కొద్ది భూములు ఆక్రమించుకున్నటువంటి భూస్వాములు అనేక మంది ఉన్నారు, షావుకారులు ఉన్నారు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నటువంటి పెద్ద నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడి దగ్గర పోయి 1 సెంటు భూమిని ఆక్రమించుకొని మాట్లాడి ఇట్లాంటి మాటలు నీకు ఏమన్నా విలువ ఉంటుంది? పేద ప్రజలకు అండగా వచ్చినటువంటి ఎర్ర జెండా ప్రతినిధి మీద మాట్లాడదాం. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈయన గౌరవం ఉందంట. ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిని వాడు వీడు అని మాట్లాడేంత నీచమైన సంస్కృతి ఈరోజు రఘురామరాజుది. నువ్వు నీతులు చెప్తాడు, ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. వెంటనే రఘురామకృష్ణరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, చెంపలేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ఉండి ప్రజల ఎదురుగా చెంపలేసుకోవాలి. అప్పుడు నీకేమైనా విలువ దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు తక్షణం బర్తరఫ్ చేయాలా. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళని, ప్రజలందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి శాసనసభ వేదిక మీద కూర్చుని అర్హత లేనటువంటి